జగన్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసే ఆంధ్రప్రదేశ్ ని ఒక గ్రహణం లాగా పట్టారు అని చెప్పి కొన్ని మాట్లాడారు. సో దీనికి మీరేమంటారు? అంటే ప్రధానంగా ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం చుట్టూ మాట్లాడారు. సరే, రాజకీయ పార్టీ నాయకులైన తర్వాత ద్రోహం, గ్రహణం, చరిత్రలో అది ఈ పదాలు వాడతారు. వాడి జోలికి నేను వెళ్ళను. కానీ బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు అవసరము. రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను రద్దు చేయించాను చంద్రబాబు నాయుడు గారితో అని బహిరంగంగా ప్రకటించారు. ప్రభుత్వం మాకు ఆ ప్రకటనతో సంబంధం లేదని వారు చెప్పారు, ప్రభుత్వం చెప్పింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలకి ఎందుకు ప్రాధాన్యత వస్తుందంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు, ఆయన ప్రకటన కరెక్ట్ కాదు అన్నంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చెప్పాలి? రాయలసీమ ఎత్తిపోతల పథకం మేము పూర్తి చేస్తాం, నిధులు కేటాయిస్తాం, మిగిలిపోయినటువంటి అనుమతులు కూడా తీసుకొస్తాం, పద్ధతిగా కడతాం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు, ఇట్లాంటి విమర్శలు చేస్తుంటే ఒక రకంగా ఉండేది. లేదా రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదు, ఆ స్థానంలో అలాంటి లక్ష్యాలతో ఇంకా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ కడతాం అని చెప్పండి. ఇది చెప్పకుండా గత 2-3 రోజులుగా ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే అనుమతులు సరిగ్గా తీసుకుపోవడంలో ఆగిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంకి అంత ప్రయోజనం లేదు, 20 అడుగులే ఉంటాయి, 20 టీఎంసీలు నీళ్ళు పైన తీసుకోలేరు, దానికోసం ఇంత అవసరమా? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు పెద్దలందరూ. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ప్రయారిటీ వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈయన కొల్యూడు అయి ఉంటారని నేను అనుకోను. బట్ చేసే ప్రకటనలు రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడేటివి ఉన్నాయి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో చర్చ వస్తుంది, లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీల మీద చర్చ వస్తుంది. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటాడు? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇది అవసరం లేదు, ఇది చిన్న ప్రాజెక్ట్, దీని అవసరమా అని అంటున్నాడు. ఇరిగేషన్ క్లిప్లింగ్ అంతా చూపిస్తే చాలు, వాళ్ళని ఎగ్గుతారు. ప్రభుత్వ పెద్దలు అనేసినారు అది అనుమతి లేకుండా, అనుమతి లేని ప్రాజెక్ట్ రద్దు చేసేని అంటారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి బలం చేకూర్చే వ్యాఖ్యలు మంచిది కాదు. ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి అమాంతం ప్రాధాన్యత వచ్చింది.